శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో సభా పర్వలో ఉన్నాం. ఇప్పుడు మన ధర్మరాజు తన వాళ్ళందరితో తనకు సుహృత్తులతో మంతనాలు చేస్తూ ఉన్నారు. అందుకని మనం మంత్ర పర్వంలో ఉన్నాము. ఆయన రాజసూయం చేయాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు అని అడిగితే భీముడు ఈ కారణానికి చెయ్యొచ్చు అని చెప్పాడు. కృష్ణుల వారు చెప్పిన తర్వాత కృష్ణుల వారు అవును అన్నారు. తర్వాత నాకైనా వద్దనిపిస్తున్నది, ఎందుకింత కష్టము అని ఆయన వెనకాడుతుంటే అర్జునుడు లేదు చెయ్యి ఈ కారణము అని చెప్పాడు. అప్పుడు మన గురువుగారు అవును అది కూడా నిజమే, అందుకని చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ చివరికి యుధిష్ఠిరుడు వాళ్ళ ముగ్గురి మాటలు విన్నాక అసలు కృష్ణ ఈ జరాసంధుడు అయ్యం వీడు కహ ఎవరు, వాడి వీర్యము కిం, వాడి పరాక్రమం కిమ్, అసలు అగ్ని వంటి నిన్ను తాకి కూడా వాడు ఏదో మిడతలాగా దగ్ధమైపోకుండా ఇంకా వాడు బ్రతికి ఉండడం ఒకటి, పైగా నువ్వు పారిపోవడము. ఏమిదంతా ఏం జరుగుతున్నది నాకు చెప్తావా అని అడిగాడు. ఇంక కృష్ణుల వారు జరాసంధుడి వృత్తాంతం చెప్తున్నారు, చూద్దాము. శృణు రాజన్ జరాసంధః యత్ వీర్యః యత్ పరాక్రమః యథా చ ఉపేక్షితః అస్మాభిః బహుశః కృత విప్రియః. రాజన్ శృణు, విను మరి చెప్తాను. ఈ జరాసంధుడెవరు, వాడు ఎటువంటి వీరుడు, వాడు ఎటువంటి పరాక్రమం కలిగిన వాడు, మాకు బహుశః ఎన్నో విధాలుగా కృత విప్రియః, మాకు ఎన్ని అపకారాలు చేసినా కూడా మా చేత అస్మాభిః వాడు ఎందుకు ఏ విధంగా ఉపేక్షించబడ్డాడు అని ఈ విషయాలన్నీ చెప్తాను విను. అనగనగా ఒకానొక సమయంలో అక్షౌహిణీనాం త్రిసృణాం ఆసీత్ సమరదర్పితః రాజా బృహద్రథః నామ మగధాధిపతిః పతిః. అనగనగా ఒకానొక సమయంలో బృహద్రథుడన్న పేరున్న ఒక రాజుగారు ఆసీత్ ఉండేవాడు. సమర దర్పంతో ఉండేవాడు. యుద్ధాలు చెయ్యాలంటే ఎప్పుడు సన్నద్ధంగా ఉండేవాడు. ఆయన ఒక 3 అక్షౌహిణుల సేనకు అధిపతి అయి మగధ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. రూపవాన్ వీర్య సంపన్నః శ్రీమాన్ అతుల విక్రమః నిత్యం దీక్షాకృత తనుః శతక్రతుః ఇవ అపరః. రూపవంతుడు, చాలా అందగాడు మన బృహద్రథుడు. వీర్య సంపన్నుడు, గొప్ప పరాక్రమం కలిగినవాడు, శ్రీమంతుడు, సాటిలేని విక్రమమున్నవాడు. శతక్రతువు, అపర శతక్రతువులాగా, అపర ఇంద్రుడిలాగా ఎప్పుడు చూసిన నిత్యము దీక్షలు తీసుకుని యజ్ఞాలు చేస్తూ కృశించిపోయిన దేహంతో ఉండేవాడు. తేజసా సూర్య సదృశః క్షమయా పృథ్వీ సమః యమాంతక సమః కోపే శ్రియా వైశ్రవణ ఉపమః. ఆయన తేజస్సు ఎటువంటిది అంటే సాక్షాత్తుగా సూర్యుడు అటువంటి తేజస్సు ఆయనది. ఆయన క్షమ సహన గుణం ఎటువంటిది అంటే ఇంక భూదేవే. ఆయన కోపం వచ్చిందంటే ఇంక యముడే, ఆయన అంతకుడితో సమానము. ఆయన ఐశ్వర్యం ఎటువంటిది అంటే కుబేరుడితో సమానము. తస్య అభిజన సంయుక్తైః గుణైః భరత సత్తమ వ్యాప్తా ఇయం పృథివీ సర్వా సూర్యస్యైవ గభస్తిభిః. సూర్యుడి కిరణాలు ఎట్లా మొత్తం భూమి అంతా పరుచుకుని ఉంటాయో అట్లానే ఆయన యొక్క గుణాలు, దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవంతుడు ఏ గుణాలు కలిగిన వాడు, దైవీ సంపదతో ఉన్నవాడు, వాడి జన్మ ఎట్లా ఉంటుంది అని చెప్పారో అటువంటి గుణాలతో కూడి ఉన్న ఈయన, ఆయన గుణాల చేత ఈ భూమంతా వ్యాపించి ఉన్నాడు. భూమంతా వ్యాపించింది ఆయన సద్గుణాలతో కూడిన ఆ లక్షణము. సహ కాశీరాజస్య సుతే యమజే భరతర్షభ ఉపయేమే మహావీర్యః రూపద్రవిణ సమ్మతే.
ఓ భరతర్షభ, ఓ ధర్మరాజా, మనవాడు ఈ బృహద్రథుడు కాశీరాజు యొక్క ఇద్దరు కూతుర్లను, వాళ్ళు యమజులు అంటే కవలలు. ఆయనకు కాశీరాజుకు ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్ళిద్దరిని ఈ మహావీరుడు ఉపయేమే వివాహమాడాడు. వాళ్ళిద్దరూ గూడా రూపద్రవిణ సమ్మతే, గొప్ప రూప సంపద కలిగిన వాళ్ళు. తయోః చకార సమయం మిదః సః పురుషర్షభః నాతివర్తిష్యే ఇతి ఏవం పత్నీభ్యాం సన్నిధౌ తదా. ఆ పెళ్లి సమయంలో తదా అప్పుడు ఆయన మన పురుష శ్రేష్ఠుడు మన బృహద్రథుడు తయోః వాళ్ళిద్దరితో ఆయన భార్యలిద్దరితో మిదహ కలిసి ఒక సమయం చకార ఒక నియమం పెట్టుకున్నాడు. వాళ్ళకేం చెప్పాడంటే ఆయన నా అతివర్తిష్యే అన్నాడు. అదే విధంగా ఇప్పుడు గూడా మనము పెళ్లి జరుగుతూ ఉన్న సమయంలో పెళ్లి కూతురు వైపు నుంచి ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరితవ్యం అని చెప్తే అప్పుడు పెళ్లి కొడుకు అట్లానే ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి, నేను ఆమెను అతిక్రమించను. ధర్మార్థ కామాలు ఆమెతో కలిసి పంచుకుంటాను. ఆమెను దాటి నేను వేరేగా అనుభవించను అని అతను వరుడు ప్రమాణం చేస్తాడు. నా అతిచరితవ్యం అంటే అలాగే నా అతిచరామి అని ఒప్పుకుంటాడు. అదే పద్ధతిలో మన రాజుగారు గూడా ఇక్కడ ధర్మార్థ కామాలు ఏవైనా సరే మీ ఇద్దరితో కలిసి సమానంగా పంచుకుంటాను అని ఆయన ప్రమాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు అంగీకరించారు. తాభ్యాం శిశుభే రాజా పత్నీభ్యాం మనుజాధిప ప్రియాభ్యాం అనురూపాభ్యాం కరేణుభ్యాం ఇవ ద్విపః. ఓ మనుజాధిప, ఓ ధర్మరాజా, మన రాజుగారు సహా ఆయన బృహద్రథుల వారు తాభ్యాం పత్నీభ్యాం ప్రియాభ్యాం అనురూపాభ్యాం ఆయనకు అనువైన రూపంతో ఉన్న, ఆయనకు ప్రియమైన ఆయన ధర్మపత్నులతో కలిసి ఎట్లా శిశుభే శోభిల్లుతూ ఉన్నాడు అంటే ఒక ద్విపః ఒక మదించిన ఏనుగు కరేణుభ్యాం ఇవ ఆడ ఏనుగులతో కలిసి ఎంత గొప్పగా సుఖానుభవాన్ని పొందుతూ ఉంటుందో ఆ విధంగా ఆయన ఎంతో గొప్పగా శోభిల్లుతున్నాడు. తయోః మధ్యగతశ్చాపి రరాజ వసుధాధిపః గంగా యమునయోః మధ్యే మూర్తిమానివ సాగరః. మన వసుధాధిపుడు మన రాజుగారు ఏదో సాగరము మూర్తీభవించి ఒక రూపాన్ని ధరించి అట్లానే రూపాల్ని తీసుకున్న ఒక గంగా నది, యమునా నది ఆ రెండింటి మధ్యలో ఉంటే ఎట్లా ఉంటుందో అంత ఘనంగా వీళ్ళిద్దరి మధ్యలో మన రాజుగారు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు. విషయేషు నిమగ్నస్య తస్య యౌవనమత్యగాత్ నచ వంశకరః పుత్రః తస్య అజాయత కశ్చన. ఆయన ఈ విధంగా విషయేషు నిమగ్నస్య ఏవో చాలా విషయాల్లో పడి, కర్మల్లో పడి, వాటిలో పడి ఆయన యవ్వనమంతా దాటిపోయింది. ఇంక చూసుకునేసరికి తనకు తన వంశాన్ని నిలబెట్టే పుత్రుడు ఎవ్వడు కలగలేదు. ఇంక అందుకని ఆయనేం చేశాడు, పుత్రకామేష్టులు అవన్నీ మొదలుబెట్టాడు. మంగళైః బహుభిః హోమైః పుత్రకామాభిః ఇష్టిభిః న ఆససాద నృపశ్రేష్ఠః పుత్రం కుల వివర్ధనం. శుభకరమైన ఎన్నో కర్మలు చేశాడు, హోమాలు చేశాడు, పుత్రకామేష్టులు చేశాడు, ఎన్నో చేశాడు. అయినా గూడా ఆయనకి తన కులాన్ని వృద్ధి చేసే పుత్రుడు కలగలేదు. ఓ నృపశ్రేష్ఠ, ఆ నృపశ్రేష్ఠుడికి మన బృహద్రథుడికి. అథ కాక్షీవతః పుత్రం గౌతమస్య మహాత్మనః శుశ్రావ తపస్సి శ్రాంతం ఉదారం చండకౌశికం యదృచ్ఛయా ఆగతం తం తు వృక్షమూలముపాశ్రితం పత్నీభ్యాం సహితః రాజా సర్వరత్నైః అతోషయత్. అథ ఇంకా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ఆ మహాత్ముడు గౌతముడు ఆయన యొక్క పుత్రుడు కాక్షీవతుడని ఎవరున్నాడో
గౌతమ వంశం నుంచి వచ్చిన మహాత్ముడు. ఆయనకు ఒక చండ కౌశికుడన్న కొడుకున్నాడు. ఈ చండ కౌశికుడు తపస్సులతో అలసిపోయి ఉన్నాడు. ఉదార స్వభావం కలిగిన వాడని విన్నాడు. అనుకోకుండా ఒకానొక సమయంలో తన రాజ్యానికి వచ్చాడని, అక్కడ ఒక చోట ఒక చెట్టు కింద ఒక చెట్టు మూలాన్ని, వృక్ష మూలాన్ని ఆశ్రయించి ఉన్నాడు ఈ చండ కౌశికుడు అని ఆయన విన్నాడు మన బృహద్రథుడు. ఇంక మన రాజుగారు భార్యలతో పాటు వెళ్ళి శ్రేష్టమైన వాటన్నింటితో ఆ మునిని సంతోషపరిచాడు. తం అబ్రవీత్ సత్యధృతిః సత్యవాక్ ఋషిసత్తమః పరితుష్టోస్మితే రాజన్ వరం వరయ సువ్రత అన్నాడు. మన ఋషి శ్రేష్ఠుడు సత్యవాక్కు కలిగినవాడు, ధర్మనిష్ట కలిగినవాడు మన రాజుగారితో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఓ రాజన్, ఓ రాజా, నీ పట్ల నేను చాలా సంతోషించి ఉన్నాను. ఓ సువ్రతుడా, ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. తతః స భార్యః ప్రణతః తం ఉవాచ బృహద్రథః పుత్రదర్శన నైరాస్యాత్ బాష్ప గద్గదయా గిరా. ఇంక మన బృహద్రథుడికి కళ్ళంబడ నీళ్ళొచ్చాయి. పాపం గొంతు పూడుకుని పోతున్నది. దుఃఖం వస్తున్నది ఆయనకి. పుత్ర దర్శనం లేదు, బిడ్డలు కలగలేదు. దాన్ని మించి ఏమున్నది ఆయనకు. అందుకని ఆయన భార్యలతో పాటు ఆ మునికి నమస్కారం చేసి గొంతు పూడుకుని పోతూ ఉంటే కన్నీళ్లతో ఉన్న మాటలతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే మన ఋషితో, భగవన్ రాజ్యముత్సృజ్య ప్రస్థితస్య తపోవనం కిం వరేణ అల్పభాగ్యస్య కిం రాజ్యేన అప్రజస్య మే. భగవన్ గురువు గారు, ఇంకా ఇప్పుడేం వరం కోరుకుంటానండి మిమ్మల్ని. వయసంతా ఉడిగిపోయింది. రాజ్యాన్నే వదిలిపెట్టి నేను తపోవనానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోబోతూ ఉన్నాను. అటువంటి అల్పభాగ్యంతో ఉన్న నాకు వరమేమి? బిడ్డలే లేని నాకు ఈ రాజ్యంతో ఏం పని? నా భాగ్యం బాలేదండి, అల్పభాగ్యుణ్ణి. మీరు వరమిస్తే మాత్రం ఏం ఉపయోగము? బిడ్డలు లేని నాకు రాజ్యాలు వీటన్నింటితో ఏమి లాభము? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు పాపం చాలా నిరాశగా. ఇంకా మన కృష్ణవారు గురువుగారు మనకి కథ చెప్తున్నారు. ఏతత్ శ్రుత్వా మునిః ధ్యానం అగమత్ క్షుభితేంద్రియః తస్యైవ చ ఆమ్రవృక్షస్య ఛాయాయాం సముపావిశత్. మన ముని అక్కడే ఒక ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఆ ఆమ్ర వృక్షము, ఒక మామిడి చెట్టున్నది ఊరవతల, దాని నీడలో కూర్చునున్నాడు. మన రాజుగారి మాటలు విన్నాడు. ఆయనకు పాపము ఇంద్రియము మనసు కొంచెం కదిలింది. అయ్యో అనిపించింది. అందుకని ఆయన ధ్యానం చేశాడు. కొంచెం ఆలోచన చేశాడు. తస్య ఉపవిష్టస్య మునేః ఉత్సంగే నిపపాతః అవాతం అశుకాదష్టం ఏకం ఆమ్రఫలం కిల. అట్లా చెట్టు కింద కూర్చుని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆ ముని ఒక్క ఒళ్ళో ఒక అవాతము, చక్కగా ఏ దెబ్బలు తగలని అశుకాదష్టం, ఏ చిలుకలు కొరకని ఏకం ఒక్క మామిడి ఫలము ఆయన ఒళ్ళో రాలి పడ్డది. తద్బ్రగృహ్య మునిశ్రేష్టః హృదయేన అభిమంత్ర్య చ రాజ్ఞే దదౌ అప్రతిమం పుత్ర సంప్రాప్తి కారకం. మన ముని శ్రేష్ఠుడు తత్ప్రగృహ్య ఆ పండు పట్టుకున్నాడు. దానికి ఒక మంత్రాన్ని చేర్చాడు ఆయన. హృదయంలో ఒక మంత్రాన్ని తలుచుకుని ఆ పండును అభిమంత్రించి, ఏమి మంత్రము, ఏమి ఆలోచన, ఆయన ఏమి సంకల్పం చేశాడు అంటే, పుత్ర సంప్రాప్తి కలగాలి అని, ఆ కారణంగా ఈ పండును ఈ రాజుకి ఇస్తున్నాను అని సంకల్పించి, ఆ అప్రతిమమైన సాటి లేని పండును రాజుకు దదౌ ఇచ్చాడు. ఉవాచ చ మహాప్రాజ్ఞః తం రాజానం మహామునిః గచ్చ రాజన్ కృతార్థోసి నివర్త మనుజాధిపా అన్నాడు. ఆ మహాముని
ఆ మహాప్రాజ్ఞుడు అన్నీ తెలిసినవాడు ఆ రాజుగారికి ఆ పండిచ్చి, "రాజా గచ్చా ఇంక వెళ్ళు. దిగులు పడకు. కృతార్థుడివయ్యావు. నీ కోరిక తీరుతుంది. నివర్త ఇంక వెనక్కి వెళ్ళు. ఓ మనుజాధిపా" అని చెప్పాడు. యథా సమయమాజ్ఞాయ తదా సహ నృపసత్తమః ద్వాభ్యాం ఏకం ఫలం ప్రాదాత్ పత్నీభ్యాం భరతర్షభ. ఓ భరతర్షభ ధర్మరాజా, మన నృపసత్తముడు రాజుగారు బృహద్రథుల వారు యథా సమయం ఆజ్ఞాయ ఒక సమయం పెట్టుకున్నారు కదా! పెళ్లి సమయంలో వీళ్ళొక నియమం పెట్టుకున్నారు. ఏదైనా సరే ముగ్గురం కలిసి పంచుకుందాం అనుకున్నారు కాబట్టి, ఆయనేం చేశాడు, ఆయన భార్యలిద్దరికీ ఆ పండును ప్రాదాత్ ఇచ్చాడు. నాకున్నదేదైనా మీ ఇద్దరికీ సమానంగా ఇస్తాను అని ఆయన చెప్పాడు కాబట్టి, ఆ పండును వాళ్ళిద్దరికిచ్చాడు. తే తదామ్రం ద్విధా కృత్వా భక్షయామాసతుః శుభే భావిత్వాదపి చార్ధస్య సత్యవాక్యాత్ తథా మునేః తయోః సమభవత్ గర్భః ఫలప్రాశన సంభవః తే చ దృష్ట్వా నరపతిః పరాముదమవాపః. తే వాళ్ళిద్దరు ఆయన భార్యలేం చేశారంటే, తదామ్రం ఆ మామిడి పండును ద్విధా కృత్వా 2 ముక్కలు చేసి, ఆ శుభే మంగళమూర్తులిద్దరూ భక్షయామాసతుః భుజించారు. ఆ సత్యవాక్కు కలిగిన ముని యొక్క సంకల్పము భావితార్థుడు కాబట్టి ఆయన, అది తప్పకుండా నెరవేరాలి. అందుకని వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని ప్రాశనం చేసినందుకు గర్భాన్ని ధరించారు. ఇంకప్పుడు వాళ్ళిద్దరిని చూసి గర్భవతులైన తన భార్యలిద్దరిని చూసి ఆ నరపతి ఎంతో ఆనందించాడు. అథః కాలే మహాప్రాజ్ఞ యథా సమయమాగతే ప్రజాయేతాముభే రాజన్ శరీర శకలే తదా. అథ ఇంకా ఓ మహాప్రాజ్ఞుడా ధర్మరాజా, ఆ కాలమాసన్నమైనప్పుడు ప్రసవ కాలం వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ప్రసవించారు కానీ, వాళ్ళిద్దరూ చెరొక భాగాన్ని ప్రసవించారు. ఒక్క పండును 2 భాగాలు చేసుకొని ఇద్దరు తిన్నందుకు, వాళ్ళిద్దరిలో ఒక్క బిడ్డ 2 ముక్కలుగా కలిగాడు. ఏకాక్షి బాహుచరణే అర్ధ ఉదర ముఖ స్ఫిజే దృష్ట్వా శరీర శకలే ప్రవేపాతే ఉభే భృశం. ఒక్క కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, సగము పొట్ట, సగము ముఖము, ఒక్క పిరుదుతో ఉన్న ఆ శరీరపు ముక్కను చూసి ఆ ఇద్దరు బాగా వణికిపోయారు. అటువంటి ఆకారాన్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి భయపడ్డారిద్దరు. ఉద్విగ్నే సహ సమ్మంత్ర్య తే భగిన్యౌ తదా అబలే సజీవే ప్రాణిశకలే తత్యజాతే సుదుఃఖితే. ఎంతో దుఃఖించారు వాళ్ళిద్దరూ. చాలా బాధపడుతూ, ఎంతో ఉద్వేగాన్ని పొంది, ఇద్దరూ కలిసి ఆలోచించుకుని, ఆ సోదరీమణులు, ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ, ఆ కవలలిద్దరూ, ఆ అబలలు జీవంతోటే ఉన్న ఆ దేహపు తునకలను, ముక్కలను తత్యజాతే వదిలిపెట్టేశారు. వాళ్ళింకా దాన్నెట్లా పెంచుతారు? అందుకని వదిలిపెట్టేశారు. ఇద్దరు ఆలోచించుకున్నారు. పడేద్దామని నిర్ణయించుకున్నారు. తయోః ధాత్ర్యౌ సుసంవీతే కృత్వా తే గర్భసంప్లవే నిర్గమ్య అంతఃపురద్వారాత్ సముత్సృజ్య ఆశు జగ్మతుః. ఇంకా తయోః ధాత్ర్యౌ వాళ్ళిద్దరి దాదులు ఈ గర్భమన్న ఏదో ఒక వస్తువున్నది గదా! గర్భము పుట్టిన బిడ్డలాగా కనిపిస్తున్న ఆ కష్టాన్ని ఏదో గుడ్డల్లో చుట్టి అంతఃపుర ద్వారం నుంచి నిర్గమ్య బయటికొచ్చి, వాళ్ళు వేగంగా అక్కడ బయట పడేసి లోపలికి జగ్మతుః వెళ్ళిపోయారు. తే చతుష్పథ నిక్షిప్తే జరా నామ అథ రాక్షసి జగ్రాహ మనుజ వ్యాఘ్ర మాంస శోణిత భోజన. అయితే అక్కడ
ఒక రాక్షసి ఉన్నది. జర అన్న పేరున్న రాక్షసి ఉన్నది. వాళ్ళు ఆ దాదులు 4 రోడ్ల కూడలిలో ఆ 2 ముక్కల్ని పడేసారు. ఎళ్ళిపోయారు వాళ్ళు లోపలికి. ఓ మనుజ వ్యాఘ్ర ధర్మరాజా! ఈ రాక్షసి పాపం మాంసశోణిత భోజన మాంసము, రక్తము తినే లక్షణంతో ఉన్నది. అదేం చేసిందంటే, భోజనం అనుకుని ఆ మాంసపు ముద్దలను జగ్రాహ పుచ్చుకున్నది. కర్తుకామా సుఖవహే సకలే సా తు రాక్షసి సంఘట్టయామాస తదా విధాన బలచోదిత. ఇంకా రాక్షసి ఆమె సుఖవహే కర్తుకామ సుఖంగా ఈజీగా పట్టుకొని వెళ్ళడానికి ఉంటుంది అని ఆ శకలాలు రెండిటిని, ఆ ముక్కలు రెండింటిని తదా ఆమె సంఘట్టయామాస కలిపింది. ఎందుకు అంటే విధాన బలచోదిత విధి రాత అంత బలంగా ఉన్నది వాళ్ళకు. ప్రారబ్ధం అంత బలంగా ఉండి ప్రచోదనం చేస్తూ ఉంటే, ఈమె ఆ 2 ముక్కలు సెపరేట్‌గా పట్టుకొని ఏం వెళ్తానులే కలిపి ఒకటే ముక్క పట్టుకొని ఎళ్దామనుకుంది. కలిపింది. తే సమానీత మాత్రే తు సకలే పురుషర్షభ ఏకమూర్తి కృతే వీరః కుమారః సమపద్యత. ఓ పురుషర్షభ ధర్మరాజా! ఇంకంతే ఆ 2 ముక్కలు ఒక దగ్గరికిట్లా తేవడంతోటే ఒకే రూపంగా మారిపోయాయి. ఒక వీరుడైన పసివాడు కుమారుడు కలిగాడు. తతః సా రాక్షసీ రాజన్ విస్మయోత్ఫుల్లలోచన న శశాక సముద్వోడుం వజ్రసారమయం శిశుం. ఆ రాక్షసి ఇంకా దాని కళ్ళు పెద్దవయ్యాయి. ఆశ్చర్యపోయింది ఓ రాజా! అయితే ఆ పిల్లవాడు ఎంత బలంగా ఉన్నాడంటే, ఎంత బరువుగా ఉన్నాడంటే, వజ్రసారంలాగా ఏదో అయపిండంలాగా ఉండేసరికి మోయలేక సముద్వోడున్న శశాక ఎత్తుకోలేకపోయింది. అంత బరువుతోటి ఉండేసరికి ఏం చేయాలని చూస్తున్నది. ఎత్తుకొని కొంచెం తేలిగ్గా ఉన్నాడంటే ఏదో పట్టుకొని పరిగెత్తేది తినడానికి. ఇప్పుడేమో ఆ పిల్లవాడు చాలా బరువుగా చూస్తూ ఉన్నది. కళ్ళు పెద్దవి చేసుకొని ఏం జరిగిందని. బాలహ ఈ బాలుడు పిల్లవాడేం చేశాడంటే, తామ్రతలం ముష్టిం కృత్వా చ ఆస్య నిధాయ సహ ప్రాక్రోశద్ అతి సంరంభాత్ స తోయః ఇవ తోయదః. ఆ చిన్న పిల్లవాడు అరచేతులు ఏదో ఎర్రగా ఉన్నాయి. రాగిలాగా. అటువంటి అరచేతులను ముష్టిలాగా కృత్వా పిడికిళ్ళుగా బిగించి నోట్లో పెట్టుకుని ఇంకా ప్రాక్రోశత్ మామూలుగా గాదు అరవడం. ఎంత గట్టిగా ఏడుపులు మొదలుబెట్టాడంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు. ఇంక సంరంభము. దాంతో ఆ ఏడుపులెట్లా ఉన్నాయంటే, సతోయః తోయదః ఇవ బాగా నీళ్లతో నిండిన కారు మేఘాలు ఎట్లా గర్జిస్తాయో అంతటి శబ్దాలొస్తున్నాయి ఆ పిల్లవాడి నోట్లో నుంచి. తేన శబ్దేన సంభ్రాంతః సహసా అంతఃపురే జనః నిర్జగామ నరవ్యాఘ్ర రాజ్ఞా సహ పరంతప. ఓ పరంతపుడా! అప్పుడేం జరిగిందంటే ఓ ధర్మరాజా, ఆ శబ్దం విని సంభ్రాంతి పొందారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమి అంతఃపురం బయట నుంచి ఈ ఏడుపులని, పసిపిల్లవాడి ఏడుపులు అనుకోకుండా బయట నుంచొస్తున్నాయని అంతఃపురంలోని జనులందరూ వెంటనే లోపల నుంచి బయటికొచ్చారు రాజుతో సహా. ते च अबले परिग्लाने पयःपूर्णपयोधरे నిరాశే పుత్రలాభాయ సహసా ఏవ అభ్యగచ్చతామింకా. ఆ ఇద్దరు తల్లులు కూడా అప్పుడే కన్నారు పాపము. అది పిల్లవాడు కాదు 2 ముక్కలయ్యేసరికి ఏం చేయాలో తోచక పడేద్దామని నిర్ణయించుకున్నారు గానీ పాపం ఆ అబలలిద్దరూ ఆ ప్రసవ సమయంలో బాగా అలిసిపోయి ఉన్నారు. వాళ్ళు పాపము పయోదరాలన్నీ నిండి ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియట్లేదు. గుండెల నిండా నిరాశ ఉన్నది. పుత్రుడు లభించలేదని. వాళ్ళు గూడా ఈ చిన్న పిల్లవాడి ఏడుపులు విని గబగబా సహసా ఏవ వెంటనే అంతఃపురంలో నుంచి బయటికొస్తూ ఉన్నారు వాళ్ళు గూడా. అథ దృష్ట్వా తథా భూతే రాజానం చేష్ట సంతతిం
తంచ బాలం సుబలినం చింతయామాస రాక్షసి. ఇంక రాక్షసి ఆలోచించుకున్నది. అటు చూస్తే తల్లులిద్దరూ పడుతూ లేస్తూ వస్తూ ఉన్నారు ఏడుస్తూ బయటికి. ఇటు చూస్తే రాజు హడావిడిగా వస్తూ ఉన్నాడు. ఎత్తుకున్న పిల్లవాడిని చూస్తే వీడు మహాబలంగా ఉన్నాడు. అసలు మొయలేకుండా ఉన్నది. అందుకని ఆలోచించుకుందా రాక్షసి. నా అర్హామి విషయే రాజ్ఞః వసంతి పుత్ర గృద్ధినః బాలం పుత్రముపాదాతుం మేఘలేఖ ఇవ భాస్కరం. అసలే ఈ ఊళ్ళో రాజుగారికి ఇంతవరకు బిడ్డలు లేరు. కానక కానక ఒక పిల్లాడిని కందామంటే వాడిట్లా ఉండే. నేను అతికించేసరికి ఆ ముక్కలు 2 టక్కరమని అతుక్కున్నాయి. ఆ పుత్రుడు కావాలని ఎదురు చూపులు చూస్తూ ఉన్న ఈ రాజుగారి రాజ్యంలోనే నివసిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయనకి ఎట్లోకట్లా కలిగిన ఈ బాలుణ్ణి, కొడుకును ఉపాదాతం ఎత్తుకుని పారిపోవడానికి నా అర్హామి కుదరదు. ఏదో మబ్బుల చాటున సూర్యుడిని దాచినట్టు నేనెక్కడ దాచుకుని వీడిని పారిపోతాను. వీడసలే ఇంత బలంగా ఉన్నాడు. వీళ్ళందరూ పరిగెత్తుకుని వస్తూనే ఉన్నారు. వెంటబడి తరిమితే నేనేమవుతాను? అందుకనే ఇంక అనవసరము. పోనీ ఇచ్చేద్దాంలే పిల్లవాడిని అని అనుకున్నది. సా కృత్వా మానుషం రూపం ఉవాచ మనుజాధిపం బృహద్రథ సుతహతే అయం మద్దత్తః ప్రతిగృహ్యతాం అన్నది. ఇంకా ఆ రాక్షసి ఒక మనిషి రూపాన్ని ధరించి రాజుతో ఇట్లా అంటూ ఉన్నది. ఓ బృహద్రథుడా! వీడు నీ కొడుకే. నేనిస్తున్నాను పట్టుకో, పుచ్చుకో అన్నది. తవ పత్నీద్వయే జాతః ద్విజాతివర శాసనాత్ ధాత్రీజన పరిత్యక్తః మయా అయం పరిరక్షితః. ద్విజాతివర శాసనాత్ ఆ బ్రాహ్మడి మాట ప్రకారము మరి కలగవలసి ఉంది గాబట్టి నీ భార్యలిద్దరికీ ఈ పిల్లవాడు కలిగాడు. అయితే ఈ విధంగా ఒక పిల్లవాడు 2 ముక్కలయ్యేసరికి ధాత్రీజనులు దాదుల చేత వదిలిపెట్టబడ్డాడు. నా చేత ఈ విధంగా రక్షించబడ్డాడు. వీడు నీ కొడుకే. పట్టు ఇస్తున్నాను తీసుకో అని చెప్పింది. తతః తే భరతశ్రేష్ఠ కాశీరాజసుతే శుభే తం బాలం అభిపత్య ఆశు ప్రశ్నవైః అభిషించతాం. తతః ఇంక ఓ భరతశ్రేష్ఠ ధర్మరాజా, ఆ కాశీరాజు కూతుర్లిద్దరూ ఆ పిల్లవాడిని పొంది ఎంత ఆనందించారంటే ఇంక గబగబా పిల్లవాడిని ఇద్దరు పుచ్చుకున్నారో, వాళ్ళ గుండెలు పొంగుతూ ఉన్నాయి. ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. తతః సః రాజా సంహృష్టః సర్వం తత్ ఉపలభ్య చ అపృచ్ఛన్ నవహేమాభాం రాక్షసీం తాం అరాక్షసీం. తతః ఇంకా రాజుగారు చాలా సంతోషించాడు. ఆయన కోరుకున్నవన్నీ దొరికాయి మరి. ఆయనకు కావాల్సింది ఒక పుత్రుడు ఇంతకు కలిగాడు. ఆయన ఎంతో ఆనందించాడు. ఎదురుగా చూస్తే ఆ రాక్షసి మనిషి రూపంలో కనిపిస్తూ ఉన్నది. ఆ రాక్షసితో అదేమో బంగారు వన్నెతో చాలా అందంగా ఉన్నది. దానితో ఈ విధంగా అపృచ్ఛత్ అడుగుతూ ఉన్నాడు. కా త్వం కమలగర్భావే మమ పుత్రప్రదాయిని కామయా బ్రూహి కళ్యాణి దేవతా ప్రతిభాసి మే. ఓ కమలగర్భం వంటి పద్మంలోని మధ్య భాగంలో ఏ విధంగా కొంచెం ఎరుపు, కొంచెం పసుపుతో కూడిన వర్ణం ఉంటుందో అటువంటి రంగులో ఉన్నదానా? కా త్వం నువ్వెవరు? నాకు పుత్రుణ్ణి ప్రదానం చేశావు నువ్వు. ఓ కళ్యాణి, ఓ మంగళమూర్తి, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. నా కళ్ళకు నువ్వు దేవతలాగానే కనిపిస్తూ ఉన్నావు అని ఆయన అన్నాడు. అప్పుడు రాక్షసి ఆయనతో ఏమంటున్నదంటే, జరానామా అస్మి భద్రంతే రాక్షసి కామరూపిణి తవ వేశ్మని రాజేంద్ర పూజితా న్యవసం సుఖం. ఓ రాజేంద్ర, జర అన్న పేరున్న కోరుకున్న రూపాన్ని ధరించగలిగిన రాక్షసిని నీకు భద్రమవుగాక. నీ ఇంట్లో ఎంతో సుఖంగా, ఎంతో గౌరవంగా నివసిస్తూ ఉన్నాను. సా అహం ప్రత్యుపకారార్థం చింతయంతి అనిశం నృప. తవ ఇమే పుత్రశకలే దృష్టవతి అస్మి ధార్మిక.
సంశ్లేషితే మయా దైవాత్ కుమారः సమపద్యత. తవ భాగ్యైః మహారాజా హేతుమాత్రం అహం తు ఇహ అన్నది. ఓ నృపా ఓ రాజా, నేను నీ ఇంట్లోనే ఉంటాను. చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నాను. అటువంటి నేను నీకేదో ఒక ప్రత్యుపకారం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంటాను ఎప్పుడూ గూడా. అదృష్టం కొద్దీ ఓ ధర్మమూర్తి, ఇదిగో ఈ 2 ముక్కలు నీ కొడుకు 2 ముక్కలుగా నాకు కనిపించాడు. ఆ 2 నేను కలిపాను. దైవానుగ్రహం వల్ల ఒక కొడుకు తయారయ్యాడు. ఇదంతా నా వల్ల అని చెప్పలేను. ఓ రాజా! ఇదంతా నీ భాగ్యమే. నేను ఓన్లీ హేతు మాత్రం. నేను కేవలం నిమిత్త మాత్రము. నీ భాగ్యం బాగున్నది రాజా! కాబట్టి దైవానుగ్రహం వల్ల నీకు నీ కొడుకు దక్కాడు అని చెప్పింది మన రాక్షసి. ఇంకా కృష్ణుల వారు చెప్తున్నారు. ఏవం ఉక్త్వా తు సా రాజన్ తత్రైవ అంతరధీయత. ఈ విధంగా చెప్పి ఓ ధర్మరాజా, ఆ రాక్షసి అక్కడే అంతర్ధానమైపోయింది. సహ గృహ్య చకుమారం తం ప్రావిశత్ స్వగృహం నృపః. ఇంక మన రాజుగారు ఆ కొడుకుని పుచ్చుకుని చాలా సంతోషంగా తన గృహంలోకి వచ్చాడు. తస్య బాలస్య యత్ కృత్యం తచ్చకార నృపః తదా ఆజ్ఞాపయచ్చ రాక్షస్యాః మాగధేషు మహోత్సవం. ఆ బాలుడికి చేయవలసిన జాతకర్మలు మొదలైనవన్నీ గూడా ఆ రాజుగారు ఘనంగా చేయిస్తూనే ఉన్నాడు. ఆ రాక్షసి పేరు మీద గొప్ప ఉత్సవాన్ని కూడా ఆ మగధ దేశమంతా చేయించాడు. ఆమె పుణ్యానే నా కొడుకు నాకు దక్కాడని. తస్య నామ అకరోత్తత్ర ప్రజాపతి సమః పిత జరయా సంధితః యస్మాత్ జరాసంధః తతః అభవత్. ఆ రాజుగారు ఎంత ధర్మమూర్తి అంటే, ఆ జర అన్న పేరున్న రాక్షసి వల్ల నా కొడుకు మళ్ళీ అతుక్కుని ఒక్కడయ్యాడు కాబట్టి అని, జర చేత సంధింపబడ్డవాడు కాబట్టి మావాడు జరాసంధుడు అని అదే పేరు పెట్టుకున్నాడు కొడుకుకు. సహ అవర్ధత మహాతేజాః మగధాధిపతేః సుతః ప్రమాణ బల సంపన్నః హుతాహుతిః ఇవ అలనః. సహ మనవాడు మన జరాసంధుడు గారు ఆ మహాతేజోమూర్తి మగధాధిపతి మగధ రాజు యొక్క కొడుకు ఈ విధంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రమాణము అంత ఎత్తు, ఇంత పొడుగు, గొప్ప బలము ఇటువంటి వాటితో నిండి ఉన్నాడు. ఎట్లా అంటే హుతాహుతి ఇవ అనలహ. ఆహుతి ఇచ్చిన అగ్ని ఎట్లా రగులుతుందో అంతెత్తున అట్లా మనవాడు వృద్ధి చెందుతూ ఉన్నాడు. కస్యచిత్ అధ కాలస్య పునరేవ మహాతపాః మగధాన్ ఉపచక్రామ భగవాన్ చండ కౌశికుల వారు మళ్ళీ ఒకసారి అనుకోకుండా ఒకానొక కాలంలో తిరిగి ఆ మహాతపోమూర్తి ఆ మగధ రాజ్యానికి వచ్చారు. తస్య ఆగమన సంహృష్టః సామాత్యః స పురస్సరః స భార్యః సహ పుత్రేణ నిర్జగామ బృహద్రథుల వారు. ఆయన వచ్చారు చండ కౌశికుల వారని విని ఎంతో సంతోషంగా తన అమాత్యులతో, తన పరివారంతో, తన భార్యలతో, తన పుత్రుడితో కలిసి బయలుదేరి ఆ ముని దగ్గరికి వెళ్ళారు. పాద్య అర్ఘ్య ఆచమనీయైః తం అర్చయామాస భారత. సహ నృపః రాజ్య సహితం పుత్రం చాస్మై న్యవేదయత్. అర్ఘ్యపాద్యాలిచ్చి, ఆచమనీయాలిచ్చి, గొప్పగా ఆ మునిని గౌరవించి, తన రాజ్యంతో సహా, తన కొడుకుతో సహా అన్నీ ఋషికి నివేదించాడు. ప్రతిగృహ్యతు తాం పూజాం పార్థివాత్ భగవాన్ ఋషిః ఉవాచ మాగధం రాజన్ ప్రహృష్టేన అంతరాత్మన. మన గురువుగారు ఋషి ఆ పూజను, ఆ గౌరవాన్ని రాజుగారి దగ్గర నుంచి పొంది ఎంతో సంతోషించిన వాడై మగధ రాజుతో, మన బృహద్రథుడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. పుత్రః తు శృణు రాజేంద్ర యాదృశః అయం భవిష్యతి అస్య వీర్యవతః వీర్యం నానుయాస్యంతి పార్థివాః. ఓ రాజా విను, నీ కొడుకు భవిష్యత్ ఎట్లా ఉంటుందో చెప్తాను. వాడి పరాక్రమము, వాడి వీర్యం ఎంత అంటే, ఎంత గొప్ప వీరులైనా సరే రాజులు అసలు వాడికి సమానమే గారు.
అంత గొప్ప వీర్యంతో అందరినీ మించిన పరాక్రమంతో ఉంటాడు నీ కొడుకు. దేవైః అపి విసృష్టాని శస్త్రాణి అస్య మహీపతే న రుజ్జం జనయిష్యంతి గిరేః ఇవ నదీరయాః. ఓ రాజా, దేవతలు ప్రయోగించిన శస్త్రాలైనా సరే నీ వాడికి ఏమాత్రం బాధ కలిగించలేవు. ఏదో నదులన్నీ ఎంత వేగంగా ప్రవహిస్తూ వచ్చినా సరే కొండనేమీ చేయలేనట్టు దేవతలు కూడా వీణ్ణేమీ చేయలేరు. అటువంటి వీర్యంతో ఉంటాడు. సర్వమూర్ధాభిషిక్తానాం ఏషః మూర్ధ్ని జ్వలిష్యతి సర్వేషాం నిష్ప్రభకరః జ్యోతిషామివ భాస్కరః. రాజులందరూ రాజ్యాభిషేకాలు చేసుకుని ఉంటే వాళ్ళ పైన వీడు రారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీ కొడుకు ముందు మిగిలిన రాజులందరూ కళ్ళ తప్పి వెలవెలా పోతారు. ఎట్లా అంటే సూర్యుడి ముందు మిగిలిన తేజోమయమైనవి ఏవైనా సరే అన్నీ కళ్ళ తగ్గి ఉన్నట్టు నీ కొడుకు ముందు మిగిలిన వాళ్ళందరూ తగ్గి ఉండవలసిందే. ఏనమాసాద్య రాజానః సమృద్ధ బలవాహనాః వినాశముపయాస్యంతి శలభాః ఇవ పావకం. ఒకవేళ ఎవరైనా సరే రాజులు ఎంత గొప్ప సమృద్ధంగా ఉన్న సైన్యంతో, వాహనాలతో, వాటితో వీటితో యుద్ధానికొచ్చినా గూడా వీడి దగ్గరికొచ్చి ఏదో శలభాలు మిడతలన్నీ అగ్ని దగ్గరికొచ్చి అందులో పడి కాలి దగ్ధమైపోయినట్టే నశించిపోతారు గాని ఏ రాజులు వీడి ముందు నిలబడి గెలవలేరు. ఏషః శ్రియం సముదితాం సర్వరాజ్ఞాం గ్రహీష్యతి వర్షాసు ఇవ ఉద్ధత జలాః నదీః నద నదీపతిః. ఏషః నీ కొడుకు వీడు రాజులు మొత్తం అందరి యొక్క ఐశ్వర్యాన్ని వీడు ఒక్కడే గ్రహీష్యతి పుచ్చుకుంటాడు. రాజులందరిలో ఎటువంటి ఐశ్వర్యాలు పైకొస్తున్నా సరే అవన్నీ కూడా వీడే గ్రహిస్తాడు. ఎట్లా అంటే వర్షాకాలంలో కురిసిన వర్షాలన్నీ నదుల్లోకి వెళ్లి చేరితే ఆ నదుల్లోని జలాలన్నీ సముద్రం పుచ్చుకున్నట్టు ఐశ్వర్యాలన్నీ రాజులను చేరుతుంటే ఆ రాజుల దగ్గర నుంచి ఆ ఐశ్వర్యాల్ని నీ కొడుకు పుచ్చుకుంటాడు. శుభాశుభమివ స్ఫీత సర్వసస్య ధరా అస్య ఆజ్ఞావశగాః సర్వే భవిష్యంతి నరాధిపాః సర్వభూతాత్మభూతస్య వాయోః ఇవ శరీరిణః. శుభాశుభమైన ఫలితాలనిచ్చే మన వసుంధర కూడా, సర్వ సస్యాలను ధరించే వసుంధర కూడా వీడి కోసము రకరకాల శుభాశుభ ఫలితాలను, సస్యాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. రాజులందరూ కూడా వీడి ఆజ్ఞకు వశవర్తులై ఉంటారు. ఏదో సర్వభూతాల్లో అంతరాత్మగా అన్ని దేహాల్లో ప్రాణవాయువులుగా ఉన్నట్టు అందరిలో వీడే ఉంటాడు తల్లో నాలుకలాగా. ఏషః రుద్రం మహాదేవం త్రిపురాంతకరం హరం సర్వలోకేషు అతిబలః స్వయం ద్రక్ష్యతి మాగధః. ఏషః మాగధః. ఈ మగధ రాజు నీ కొడుకు తర్వాత భవిష్యత్తులో ఏకంగా రుద్రుల వారినే, మహాదేవుణ్ణే, త్రిపురాంతకుణ్ణే, ఆ హరుణ్ణే స్వయంగా తానే ఈ అతిబలుడు. ముల్లోకాల్లో కూడా ఇటువంటి బలం ఎవరికీ లేదు. వీడు స్వయంగా మహాదేవుణ్ణే కళ్ళారా చూస్తాడు. ఏవం బ్రువన్నేవ మునిః స్వకార్యార్థం విచింతయన్ విసర్జయామాస నృపం బృహద్రథం అథా అరిహన్. ఏవం ఈ విధంగా మన ముని చెప్తూనే ఉన్నాడు. వాడి భవిష్యత్తు, వాడి జాతకం చెప్పి ఈలోగా తను చేయవలసిన కార్యమేదో గుర్తొచ్చింది. దాంతో ఇంకా బృహద్రథుణ్ణి, రాజుగారిని ఇంక మరి వెళ్ళిరా, నేను కూడా నా పని మీద వెళ్తున్నానని బయలుదేరాడు. అధ ఇంక మన అరిహన్ శత్రుమర్దనుడు బృహద్రథుల వారు జ్ఞాతి సంబంధిభిః వృతః, తన జ్ఞాతులతో, సంబంధీకులతో, తన బంధువులందరితో కలిసి
నగరం ప్రవిశ్య తన నగరంలోకి ప్రవేశించాడు. అభిషిచ్య జరాసంధం మగధాధిపతిః తదా బృహద్రథః నరపతిః పరాం నిర్వృతిం ఆయయౌ. ఈ విధంగా తన నగరానికొచ్చాడు. తర్వాత ఒక మంచి రోజు చూసుకున్నాడు. జరాసంధుణ్ణి మగధ రాజుగా అభిషేకం చేసి మన బృహద్రథుల వారు ఆ రాజుగారు ఎంతో శాంతిని పొందాడు. అభిషిక్తే జరాసంధే తదా రాజా బృహద్రథః పత్నీద్వయేన అనుగతః తపోవనరతః అభవత్. తదా ఇంకప్పుడు మన రాజుగారు బృహద్రథుల వారు జరాసంధుడికి రాజ్యాభిషేకం చేసిన తర్వాత తన ఇద్దరు భార్యలతో సహా కలిసి ఈసారి నిజంగానే తపోవనరతః తపోవనం కావాలి అని కోరుకుని వానప్రస్థం చేశాడు. తపోవనస్తే పితరి మాతృభ్యాం సహ భారత జరాసంధః స్వవీర్యేణ పార్థివాన్ అకరోత్ వసే. ఇంకా ఈ విధంగా తన తండ్రి గారు తన ఇద్దరు తల్లులతో సహా అడవిలోకి తపోవనంలోకి వెళ్ళిపోగానే ఇంకిక్కడ ఈయన జరాసంధుడు తన పరాక్రమంతో రాజులందరినీ తన వశంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు. అథ దీర్ఘస్య కాలస్య తపోవనగతః నృపః సభార్యః స్వర్గం అగమత్ తపః తప్త్వా బృహద్రథః. అథ ఇంకా చాలా కాలము ఆ తపోవనంలో ఉన్న మన రాజుగారు బృహద్రథుల వారు భార్యలతో సహా కలిసి దీర్ఘమైన తపస్సులు ఆచరించి ఇంకా చివరికి స్వర్గస్థులయ్యారు. తస్య ఆస్తాం హంస డిబకౌ అశస్త్ర నిధనౌ ఉభౌ మంత్రే మతిమతాం శ్రేష్టౌ యుద్ధశాస్త్ర విశారదౌ. ఇంకా తస్య ఆ జరాసంధుడి దగ్గర ఇద్దరున్నారు, హంసుడు డిబకుడని. వాళ్ళిద్దరూ ఏ శస్త్రాలకు చనిపోరు, వాళ్లకు శస్త్రాల చేత మరణం లేదు. అటువంటి వాళ్ళు ఇద్దరు ఆస్తాం ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళంటే మతిమతాం శ్రేష్టౌ మంత్రే, ఆలోచనలు చేయడంలో ఎంత గొప్ప మంత్రాంగాలు చేయగలిగే వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరిలోకి శ్రేష్ఠులు వీళ్ళు. యుద్ధ శాస్త్ర విశారదౌ, యుద్ధ శాస్త్రాలు కూడా అంత గొప్పగా తెలిసిన వాళ్ళు, వైశారథ్యం కలిగిన వాళ్ళు. ఒకవైపు మంత్రాంగాన్ని నడిపించగలరు, ఒకవైపు తంత్రాంగాన్ని యంత్రాంగాన్ని కూడా నడిపించగలరు. యౌ తౌ మయాతే కథితౌ పూర్వమేవ మహాబలౌ త్రయః త్రయాణాం లోకానాం పర్యాప్తౌ ఇతి మే మతిః. ఈ ఇద్దరు ఎవరైతే హంసుడు డిబకుడు అని ఉన్నారో వాళ్ళిద్దరి కథ ఇంతకు ముందే నేను నీకు చెప్పాను. వాళ్ళు గొప్ప బలవంతులు. అసలు ఈ ముగ్గురు కలిశారంటే జరాసంధుడు, హంసుడు, డిబకుడు ముల్లోకాల్లో వీళ్ళని అడ్డుకోగలిగిన వాళ్ళు ఇంక లేరు. వీళ్ళు ముగ్గురు సారు 3 లోకాలకి. ఇతి మే మతిః అని నా అభిప్రాయం. ఇంక వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ముగ్గురు కలిస్తే అయిపోయాయి 3 లోకాలు. ఏవం ఏషః తదా వీర బలిభిః కుకురాంధకైః వృష్ణిభిః చ మహారాజా నీతిహేతోః ఉపేక్షితః. ఏవం ఏషః వీడిట్లా ఉంటాడు, ఓ వీరుడా ధర్మరాజా, గొప్ప బలం కలిగిన వాళ్ళు, కుకుర వంశము, అంధక వంశము, వృష్ణి వంశం నుంచి వచ్చిన వీరులందరూ కూడా వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు న్యాయంగా. ఒకానొక సమయంలో ఈ 18 మంది వంశస్థులందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకుని వీళ్ళని ఏం చెయ్యొచ్చు, జరాసంధుడిని ఏం చెయ్యొచ్చు అని ఆలోచన చేసుకున్నారు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారంటే మాత్రము వీళ్ళని ఎవ్వరూ గెలవలేరు, పారిపోవడం ఉత్తమము అని ఆలోచించుకున్నారు. కాబట్టే అందుకనే ఉపేక్షించవలసి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను కదా కంసుడు డిబకుడు ఎట్లా మరణించారో. అందుకని పతితౌ హంస డిబకౌ కంసామాత్యౌ నిపాతితౌ జరాసంధస్య నిధనే కాలహాయం సముపాగతః. ఎందుకు కృష్ణ, అగ్ని లాంటి నీ దగ్గరికి వచ్చి కూడా వాడు మిడతలాగా మలమల మాడిపోకుండా ఇంకా బ్రతికే ఉన్నాడు, నువ్వెందుకు పారిపోయావు అని అడిగావు కదా. కారణం ఇది. ఎందుకు ఉపేక్షించవలసి వచ్చిందంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారంటే మాత్రం ముల్లోకాలు కలిసి వచ్చినా ఏమీ చేయలేరు అని తెలిసి
వదిలిపెట్టేసాం ఇంతకాలం. కానీ ఇప్పుడు ఆ హంసుడు, డిబకుడు ఇద్దరు మరణించారు. కంసుడు, ఆయన మంత్రులు గూడా మరణించారు. అందుకని జరాసంధుడు ఒక్కడు మిగిలాడు. వీడికి కూడా ఇదిగో నిధనానికి, మరణించడానికి కాలం వచ్చింది. అందుకని చెప్తున్నాను. నసహ శక్యః, కానీ యుద్ధం చేసి మాత్రం వీడిని గెలవలేము. పోతే పోయారు హంసుడు, డిబకుడు, కంసుడు, వాడి మంత్రులందరూ పోతే పోయినా గూడా వీడొక్కడు మహాబలవంతుడు. అందుకని వేరే మార్గం ఆలోచన చెయ్యాలి మనము. న సహ శక్యః రణే జేతుం సర్వైః అపి సురాసురైః ప్రాణయుద్ధేన జేతవ్యః సహ ఇతి ఉపలభామహే. రణే యుద్ధం చేసి గెలుద్దామంటే వాడు శక్యుడు గాదు. దేవదానవులందరూ కలిసొస్తే గూడా యుద్ధంలో వీడిని గెలవడం కష్టం. అందుకని మనము ఇంక వేరే ఉపాయం ఆలోచన చేద్దాము. ఇంకొక మార్గం చెప్తున్నాను. ప్రాణయుద్ధేన జేతవ్యః. ఒకవేళ వాడు నేరుగా ఎవరితోనైనా సరే ఒక్కళ్ళతోటి యుద్ధం చేస్తే, మనము ముష్టి యుద్ధం లాంటిది చేసుకుందాము. మనిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మరణిస్తే రెండో వాడు గెలిచినట్టు. అంతవరకు మనిద్దరిలో ఎవరైనా సరే ఒకళ్ళు మరణించేదాకా యుద్ధం చేద్దాము అని ప్రాణయుద్ధం ఏదైనా బెట్టుకుని 1 on 1, నీ సైన్యం తీసుకొనిరా, నా సైన్యం తీసుకొనిరా, నా వాళ్ళని తెస్తాను, నీ వాళ్ళని తెస్తాను గాదు. నువ్వొక్కడివి, నేనొక్కడిని, మనిద్దరం కలిసి యుద్ధం చేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళు. చస్తేనే ఓడిపోవడం అని ఒక పద్ధతి పెట్టుకుని మనం ప్రయత్నం చేస్తే వాడిని గెలవచ్చు అని, ఈ విధంగా వాడిని మనం సాధించొచ్చు అని నేను ఉపాయం చెప్తున్నాను. త్రిభిః ఆసాదితః అస్మాభిః విజనే సహ నరాధిపః న సందేహః యథా యుద్ధం ఏకేన అభ్యుపయాస్యతి. మేం ముగ్గురము వెళ్తాము. నేను, అర్జునుడు, భీముడు మేం ముగ్గురం వెళ్తాము. వాడి దగ్గరికి వెళ్ళి, ఆ రాజు దగ్గరికి, మా ముగ్గురిలో ఎవరితోటైనా ఒకళ్ళతో నువ్వు ద్వంద్వ యుద్ధము, ప్రాణయుద్ధం అంటే ప్రాణం పోయిందాకా ఇద్దరిలో ఎవరిదో ఒకళ్ళది ద్వంద్వ యుద్ధం అని కోరుకుందాము. మా ముగ్గురిలో ఎవరితో ఒకళ్ళతోటి వాడు ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకుంటాడు. నా సందేహ, ఇందులో అనుమానం లేదు. వాడికి అభిమానం ఎక్కువ, దేహాభిమానం, కాబట్టి వాడు ఒప్పుకుంటాడు. వాడి బలం మీద వాడికి నమ్మకం ఎక్కువ. అది నా అభిప్రాయము. మిగిలిన వాళ్ళందరినీ మేము ఆల్రెడీ ఎంతో కొంత లేకుండా చేశాము. ఏదో యుద్ధాలు చేసో, వేరే పద్ధతులతోటో కంసుడు, వాడి మంత్రులు, హంసుడు, డిబకుడు మొదలైన వాళ్ళని మేము ఆల్రెడీ లేకుండా చేశాము. ఇప్పుడు జరాసంధుడు ఒక్కడున్నాడు, కానీ యుద్ధంలో పోరాడి గెలవలేము. ద్వంద్వ యుద్ధమే దీనికి మార్గము. మేము ముగ్గురం వెళ్తాము. ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాము. మా ముగ్గురిలో ఎవరితోటో ఒకళ్ళతోటి వాడు యుద్ధానికి వస్తాడు. మేము చచ్చేదాకా పోరాడి వాడిని చంపేయడానికి ప్రయత్నం చేస్తాము. అది నా ఐడియా. యదితే హృదయం వేత్తి యదితే ప్రత్యయమయి భీమసేన అర్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయచ్చమే. ఒకవేళ నీ హృదయంలో సరే అని అనిపిస్తే, నీ మనసు ఒప్పుకుంటే, నేను చెప్పిన మాట మీద నీకు నమ్మకం ఉంటే, భీముణ్ణి, అర్జునుణ్ణి వెంటనే నాకప్పచెప్పి నాతో పాటు పంపించు. మేము ముగ్గురం వెళ్తాము. వాడిని ద్వంద్వానికి పిలుస్తాము. ఒకవేళ వస్తే చచ్చేదాకా పోరాడుతాం. వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తాము. నీకొకవేళ నమ్మకం ఉంటే వీళ్ళిద్దరిని నాతో పాటు పంపించు అని చెప్పారు. యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, యథా వదసి గోవింద, సరే అలాగే కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేద్దాము. సర్వం తత్ ఉపపద్యతే నిహతః చ జరాసంధః మోక్షితాః చ మహీక్షితః న అజేయః అస్తి అనయోః లోకే కృష్ణయోః ఇతి మే మతిః అయం చ బలినాం శ్రేష్టః శ్రీమానపి వృకోదరః. అట్లనే గోవింద, నువ్వు చెప్పినట్టే చేద్దాము. సర్వం తదుపపద్యతే, నువ్వు చెప్పావు కాబట్టి అంతా జరిగిపోయిందనే అనుకుంటున్నాను. జరాసంధుడు చనిపోయినట్టే, రాజులందరూ రక్షింపబడ్డట్టే. అసలు మీ ఇద్దరు కృష్ణులు, మీతో పాటు ఆ బలవంతుడు, ఆ శ్రీమంతుడు, శ్రేష్ఠుడు, వృకోదరుడు ఉండగా అజేయమన్నది ఇంకేదీ లేదు ఈ లోకంలో అని నేను అనుకుంటున్నాను.
మీ ముగ్గురు కలిసి వెళ్లారంటే తప్పకుండా సాధిస్తారు. తప్పకుండా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేద్దాము అని ఆయన అన్నాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఏవ ముక్తాః తతః సర్వే భ్రాతరః విపులౌజసః వార్ష్ణేయః పాండవేయౌ చ ప్రతస్థుః మాగధం ప్రతి. ఈ విధంగా మన ధర్మరాజు అనగానే ఆ ముగ్గురు సోదరులు మన వార్ష్ణేయుల వారు వృష్ణి వంశం నుంచి వచ్చిన వారు కృష్ణుల వారు, అట్లానే పాండవేయులు పాండునందనులు అర్జున, భీమసేనుడు వీళ్ళిద్దరూ మొత్తం ముగ్గురు కలిసి గొప్ప ఓజస్సు కలిగిన వాళ్ళు మగధ రాజ్యం వైపుకి ప్రతస్థుః బయలుదేరారు. వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకానాం పరిచ్ఛదాన్ ఆచ్ఛాద్య సుహృదాం వాక్యైః మనోజ్ఞైః అభినందితాః. బ్రహ్మవర్చస్సుతో ఉన్నవాళ్ళు స్నాతకం చేసుకున్న బ్రహ్మచారుల రూపాలు, వేషాలు ధరించి వీళ్ళు బ్రాహ్మణ వేషాల్లో సుహృత్తులందరూ మనోజ్ఞమైన వాక్యాలతో అభినందిస్తూ వాళ్లకు వీడ్కోల్పు చెప్తూ ఉంటే, ఆ విధంగా వాళ్ళు ఆ ముసుగులో బ్రాహ్మణ వేషంలో బయలుదేరారు. అమర్షాత్ అభితప్తానాం జ్ఞాత్యర్థం ముఖ్యవాససాం రవి సోమ అగ్ని వపుషాం భీమం ఆసీత్తదా వపుః హతం మేనే జరాసంధం దృష్ట్వా భీమ పురోగమౌ ఏకకార్య సముద్యుక్తౌ కృష్ణౌ యుద్ధే అపరాజితౌ. వాళ్ళకి ఎంత అమర్ష తట్టుకోలేకుండా అసహనంగా ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞాతుల గురించి తోటి రాజులందరికీ ఇంత కష్టం కలిగింది, వాడు నిర్బంధించి ఉంచాడని ఆ కోపంతో తప్పించిపోతూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ రూపాల్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక అగ్ని రూపు ధరించి భయంకరంగా కలిసి వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా భీముడు ముందు నడుస్తూ ఉంటే భీముడు వెనకాల ఈ కృష్ణులిద్దరూ యుద్ధంలో పరాజయం అన్నది లేని వాళ్ళు ఒక పని మీద కలిసి బయలుదేరేసరికి దృష్ట్వా చూసి అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ సుహృత్తులు వాళ్ళందరూ కూడా జరాసంధుడు చచ్చాడే ఇంకా అని అనుకున్నారు. కురుభ్యః ప్రస్థితాః తే తు మధ్యేన కురుజాంగలం రమ్యం పద్మసరః గత్వా కాలకూటమతీత్య చ గండకీయాం తథా శోణం సదా నీరాం తథా ఏవ చ ఏకపర్వతకే నద్యః క్రమేణ ఏత్య వ్రజంతి తే. ఈ కురు రాజ్యాల దగ్గర నుంచి బయలుదేరి మధ్యలో కురుజాంగ్ర దేశం దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా దాటి ఈలోగా దారిలో పద్మసరస్సు, రమ్యమైన పద్మసరస్సు దగ్గరికి, పద్మాల కొలను దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా దాటి కాలకూటంతో నిండి ఉన్న కొలను కూడా దాటి, కాలకూటంలాగా ఉన్న కొలను కూడా దాటి గండకీ నదిని అట్లానే శోణను సదా నీరాన్ని కూడా దాటుతూ, ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఒకే పర్వతం నుంచి ప్రవహిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ క్రమంగా దాటుతూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సంతీర్య సరయూం రమ్యాం దృష్ట్వా పూర్వాంశ్చ కోసలాన్ అతీత్య జగ్ముహు మిథిలాం మాలాం చర్మణ్వతీం నదీం ఉత్తీర్య గంగాం శోణంచ సర్వే తే ప్రాంగ్ముఖాః త్రయః కురవోః జగ్ముహు మాగధం క్షేత్రం అచ్యుతాః. మన అచ్యుతులు ముగ్గురు ఈ విధంగా నదులను, పర్వతాలను, భూభాగాలను దాటుతూ దాటుతూ రమ్యమైన సరయూ నది దగ్గరికి వచ్చి దాన్ని కూడా దాటుతూ ఇంకక్కడి నుంచి తూర్పు కోసల దేశాలను చూసి వాటిని కూడా దాటుతూ మిథిలా నగరాన్ని, మాలా, చర్మణ్వతి అన్న నదులను కూడా దాటి అతీత్య ఇంకా గంగానదిని, శోణానదిని కూడా ఉత్తీర్య దాటి సర్వేతే వాళ్ళు ముగ్గురు త్రయః ప్రాంగ్ముఖాః తూర్పు దిక్కుగా ప్రయాణం చేస్తూ, కురవకాలు అంటే గోరింట చెట్లని అర్థం. గోరింట చెట్లతో దట్టంగా నిండి ఉన్న మాగధ రాజ్యానికి వాళ్ళు ఆ అచ్యుతులు జగ్ముహు చేరారు చివరికి.
తే శశ్వత్ గోధనాకీర్ణం అంబుమంతం శుభద్రుమం గోరథం గిరిం ఆసాద్య దదృశుః మాగధం పురం. వాళ్ళు ఎప్పుడూ గోధనాలతో, గోవులతో నిండి ఉన్న, నీటితో సమృద్ధిగా ఉన్న, మంగళప్రదమైన చెట్లతో ఉన్న గోరథమన్న గిరిని చేరి, అక్కడ్నించి మాగధ పురాన్ని దదృశుః చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకిక్కడి నుంచి మన ఇంద్రప్రస్థం దగ్గర నుంచి బయలుదేరారు. నడుస్తూ, నడుస్తూ రకరకాల ప్రాంతాలు, నదులన్నీ దాటుతూ చివరికి మాగధ రాజ్యానికొచ్చారు. ఒక కొండ చూసుకున్నారు గోరథమని. ఆ కొండపైన ఆవులన్నీ మేస్తూ ఉన్నాయి. చక్కగా నీళ్ళన్నీ జలపాతాల్లాగా, సెలయేర్లలాగా పారుతూ ఉన్నాయి. మంగళకరమైన చెట్లతో ఉన్నది ఆ కొండ. దానిపైన నిలబడి అక్కడి నుంచి ఈ రాజ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళ రాజ్యంలోకి, ఆ మాగధ నగరంలోకి ఎట్లా అడుగుపెడతారు? తర్వాత ఏం చేస్తారు ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.